మన దేశంలోనే దేశద్రోహులు ఉన్నారు. పాకిస్తాన్కి ఆ ప్రాబ్లం లేదు, మన దగ్గర అది ప్రాబ్లం. మన దగ్గర ఉన్న దేశద్రోహులు మన దేశం మీదే, ఇక్కడ ఉన్న మన ప్రజలుగా ఉండి మన మీద చేస్తున్నారు. ఏమనంటే సెక్యులరిజం అంటారు, మోదీ అంటారు. చూడండి, మోదీ గారిని ఎవరెవరు తిడతారు? రాహుల్ గాంధీ తిడతారు, అఖిలేష్ యాదవ్ తిడతారు, అరవింద్ కేజ్రీవాల్ తిడతారు. ఎవరైనా చూడండి, స్టాలిన్ నుంచి పినరాయి విజయన్ నుంచి అందరు. ఇప్పుడు ఒక కొత్త పేరు యాడ్ చేసింది, ఇప్పుడున్న ఈ టెర్రర్ అటాక్ చేసిన వాళ్ళు కూడా మోదీ పేరు చెప్పారు, మోదీకి వెళ్ళి చెప్పు. దట్ ఇస్ ద మీనింగ్. అంటే చేసేట ఒక్క మనిషే బిట్వీన్ గజ్వాయ్ హింద్ అండ్ ఈ టెర్రరిస్ట్ ఒక నడిమిట్లో ఉన్న మనిషి నరేంద్ర మోదీ. ఆ మోదీ గారు లేకుంటే వీళ్ళు కంప్లీట్ గజ్వాయ్ హింద్ తయారు చేస్తారు, భారత్కి ఇస్లామిక్ రిపబ్లిక్గా తయారు చేసుకుంటారు. ఈ హిందువులు కూర్చొని ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్లు చేస్తారు చూడండి. వాళ్ళు అర్థం చేసుకోవాలి, కశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఫిక్షన్ అని చెప్పి వీళ్ళు ఆపారు కేరళలో ఈ కశ్మీర్ ఫైల్స్ మూవీని. ఫిక్షన్, అట్లా ఏం జరగలేదు అని చెప్పేసి, కశ్మీర్ పండిత్ మీద ఏం జరగలేదు, మీరంతా కథలు తయారు, ఇది కూడా ఫిక్షన్ అండి. ఇప్పుడు కేరళ ఫైల్స్ కూడా ఉంది కదా సార్, అది కూడా 28 మందిని చంపింది ఫిక్షన్. ఇప్పుడు నేను ట్వీట్ చేశాను నిన్న, పినరాయి విజయన్ ఈజ్ ఇస్ ఫిక్షన్. రేపు 2 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తీస్తే అది కూడా ఫిక్షన్ అంటారు. అప్పుడు మీరు మర్చిపోకూడదు, దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్ అంటారు, ఇంగ్లీష్లో అంటారు. మీరు మీ హిస్టరీ మర్చిపోతే మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్నే కొడుతుంది. అదే మనతో జరుగుతుంది.